అగ్ని పరీక్ష అంటే ఒక వైబ్. సో అయన్నొద్దు, పాయింట్ కి రా. అందులో నవదీప్ గారు రిలాక్స్ వైబ్, బిందు మ్యామ్ స్మైలింగ్ వైబ్, అభిజిత్ గారు ఇంటెలిజెంట్ వైబ్. ఏయ్, నువ్వు పాయింట్ కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? సో ఇంత వైబ్ లో మిమ్మల్ని ఇంకా వైబ్ చేయడానికి వచ్చేసాడు మీ వెంకీ వైబ్. ఇంతకీ ఏమొచ్చు మనకి? నేను ఒక యాక్టర్ ని, దగ్గర కళ ఉంది, స్కిల్ ఉంది, బట్ కావాల్సింది ఏంటి? ఏమో నాకేం తెలుసు. మనీ. దేనికి? సో ఇక్కడ స్టే చేయాలి కదా హైదరాబాద్ లో. 2 months rent advance. Money wanted. What to do? లైక్ అప్పుడు నేను చూసా, నన్ను హీరో అనట్లేదు, ఎందుకు అనట్లేదని అద్దం ముందు నిలబడ్డా, చూసుకున్నా. సో ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అసలు డిసైడ్ అయ్యా, మనం కూడా 6 pack చేయగలం, ఎందుకు చేయలేం అని 8 months లో నేను 95 to 58 kgs వచ్చాను. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఒక సిచ్యువేషన్ చెప్తే యాక్టింగ్ చేస్తావు? డెఫినెట్లీ. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏమి లేదయ్యా, నీకు గన్ పాయింట్ లో కాల్చి పడేస్తానని ఒక సిచ్యువేషన్. అడ్వాంటేజ్ ఎక్కడో కనిపించింది, ఒక గ్యాప్ దొరికింది నీకు. మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో. వచ్చే జన్మలో ఆ, ఏమని పుడతావు అని అడిగితే ఏం రాశావు? నేను ఆ బుడతలో పందిలా పుడతాను రాసా, నాకు గుర్తుంది. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. వెంకీ వచ్చే నీ కోరిక నెరవేరబోతుంది. ఏంటి? Yes, నేను మాటలు వచ్చిన పందిని. మాటలు వచ్చిన పందంట. ఏంది ఇదే? వద్లు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. హ్యాపీగా పీస్ఫుల్ గా ఉందా? యా, చాలా పీస్ఫుల్ ఉంది మ్యామ్. అవును, మరి ఈ బురదలో ఆట ఎట్టుందిరా? చాలా బాగుందన్నా. సో నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాలని రీజన్ ఏంటంటే, నా సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ చేయగలను, నేను డాన్స్ చేయగలను, పాట పాడగలను. వీడొక్కడు 100 మందితో సమానం. వీడికి అన్ని కళలు తెలుసు. హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్. సో ఏ సిచ్యువేషన్ అయినా నా పాజిటివ్ వైబ్ తో వెంకీ వైబ్ లాగా చేయగలను. నా దగ్గర ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, సో నేను ఎందుకు వెళ్ళకూడదు? వై నాట్ మీ? అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. నవదీప్ రెడ్ గ్రీన్. గ్రీన్ ఆయన కష్టానికి మీరే వాల్యూ వివరిస్తారు సార్. ఓ, వీడితో ఎందుకు వచ్చిన కూడా అంతే. ఓకేరా, తీసుకో గ్రీన్. థ్యాంక్ యూ సార్. తీసుకో, పండగ తీసుకో. వెరీ క్లియర్ రెడ్ మై మ్యాన్. దిస్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ గేమ్. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఇట్స్ ఓకే, నేను చేసింది కొంతమంది నచ్చొచ్చు, కొంత నచ్చపోవచ్చు. ఐ రెస్పెక్టెడ్ యువర్ డిసిషన్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్